అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? మాది బిజినెస్. ఎక్కడ ఎక్కడ ఉంటారు? వెంకటేశ్వర నగర్. ఇదే లింగంపల్లి. సార్. ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎట్లుంటది అన్న? దీనికి సంబంధించి సర్వే చేస్తున్నాం. ఇప్పుడు 3 పార్టీలు ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది? ప్రస్తుతానికైతే బీజేపీ కన్నా టిఆర్ఎస్ కన్నా టీఆర్ఎస్ కన్నా ఉన్నది. అంతే రెండిట్లోనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా? ఆ గవర్నమెంట్ ఉంది కానీ చేస్తుంది కానీ దానికి ఎక్కువ పబ్లిసిటీ లేదు, జనాకర్షణ లేదు. పథకాలు చెప్పిరు, ఆ పథకాలు చేయలేదు. అది ఒక్కొక్కటి చేస్తారు కానీ అది దాన్ని జనంలోకి తీసుకుపోతలేరు. దానివల్ల ఇప్పుడు టిఆర్ఎస్ బీజేపీ ఇప్పుడు ఎక్కువ శాతం అయితే బీజేపీకి యూత్ అయితే బీజేపీకి ఉంది. ఇప్పుడు ఇప్పుడు పథకాలు వచ్చిన వాళ్ళకు లోన్లు వచ్చిన వాళ్ళకు టిఆర్ఎస్ మనకు వాటర్ అప్పుడు ఇప్పుడు ఈ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు అని చెప్పేసి పథకాలు పెట్టింది. సో ఈ విద్యాపరంగా వైద్యం పరంగా పథకాలు ఇస్తున్నాం, ప్రజలందరినీ ఆదుకుంటామని చెప్పేసి అంటా ఉంది. ఏంది నిజంగా ఇవన్నీ జనాల్లో కనిపిస్తా ఉంది? ఇది చేసేదంటే ఒక్కొక్కటి పథకం చేయొచ్చు కానీ అది పథకాలు ఒక్కొక్కటి పబ్లిక్ లో చేస్తలేరు. పబ్లిక్లలో చేస్తలేరు కాబట్టి పబ్లిక్ కు నారాజు అయిపోయింది, వ్యతిరేకత వచ్చేస్తుంది. అయితేలేవు వ్యతిరేకత వచ్చేస్తుంది. అదేంటంది టిఆర్ఎస్ లో అయితే చేసిన పథకము దాన్ని పబ్లిక్ లో చూపించారు, చేసిర్రు. ఏదో 10 రూపాయలు లాస్ అయినా అప్పైనా ఏదో పబ్లిక్ లో ఎంటర్ చేసిర్రు. వీళ్ళు చేస్తలేరు. అది ఇప్పుడు చూడు ఏంది కొత్త సీఎం తమిళనాడు విజయ్ ఇప్పుడు వాళ్ళు స్కూల్ కు ఫీజులు పెట్టిండు. ఇంతవరకే పిల్లలకు స్కూల్ కు ఫీజులు పెట్టాలి, ఈ గ్యారంటీ. అది అటువంటివి తీసుకొస్తే బోర్డు పెట్టాడు. అటువంటివి తీసుకొస్తే చిన్న పబ్లిక్ ప్రైవేట్ స్కూళ్ళకు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో చాలా మంది లక్షల ఫీజులు తీసుకుంటారు. ఇప్పుడు చూడు ఇంతకుముందు బుక్కులు అయిపోయినాక నెల రోజులు మళ్ళీ ఎగ్జామ్, నెలకు ఎగ్జామ్ రావాలంటే హాల్ టికెట్ కావాలంటే ఫీజు కట్టాల్సింది. అది ఇట్లా అవుతుంది కాబట్టి దాన్ని బట్టి ఆలోచించవచ్చు. ఏదైనా సీఎం వచ్చినా కానీ రేవంత్ రెడ్డి ఏమంటా ఉంటే ముఖ్యమంత్రి బడ్జెట్ లేదు రాష్ట్రం దగ్గర, అంత అప్పుల రాష్ట్రం అయిపోయింది, బయట అప్పు కోసం పోతే అప్పే పుడతలేదు అంటాను. బడ్జెట్ రాష్ట్రం అంటే ఇప్పుడు మనం సీఎం అయిపోయినాం, ఇంటి సంసారం మోపుకుంటున్నాం. ఇప్పుడు ఇంట్లో బయటకు పోతుండ్రు పనికి పోతున్నాం, ఇంకా పని దొరకలేదని ఇంట్లో అంటే పెళ్ళ మూకుంటారా, పిల్లలు ఊకుంటారా? సీట్ మీద కూర్చున్నప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి. ఇప్పుడు ఇంట్లో ఏం లేకుండా ఉంటే ఎట్లా? అప్పు ఉంటుంది. అప్పు ఉంటుంది అంటే మనం ఏదో ఒకటి తెలివితోటి దాన్ని చేసుకుంటూ రావాలి. ఇందాక బీజేపీ బీఆర్ఎస్ ఉంటుందని అన్నారు కాబట్టి సరే, పక్క రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ దేశంలో అన్ని రాష్ట్రాలలో బీజేపీ ఉంది అధికారంలో. ఈసారి తెలంగాణలో ఏమైనా అధికారంలో వస్తుందా బీజేపీ? చెప్పలేమన్నా. టిఆర్ఎస్ కు బీజేపీకి అయితే ఉంది కానీ అవకాశాలు కానీ కొన్ని సీట్లు అటో ఇటో అవుతాయి. హైదరాబాదు బీజేపీలో గట్టి లీడర్ ఎవరు అనిపిస్తా ఉంది మీకు? ఇప్పుడు బీజేపీలో గట్టి లీడర్ అంటే ఎవరు? బండి సంజయ్. ఇంకా ఇప్పుడు ఆయన బీజేపీలో ఆయన తర్వాత కిషన్ రెడ్డి గారు అంటే మళ్ళా అంతే. పబ్లిక్ లో వెళ్ళిపోయింది, పబ్లిక్ లో నోట్ల ఉన్నదంటే బండి సంజయ్ గారు. పబ్లిక్ నోట్లో ఉన్నది బండి సంజయ్ గారు అంతే. డైరెక్షన్ ఉంటే ఏదైనా జరుగుతుంది, సాధ్యం అవుతుంది ఎంతో కొంత. ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, వాళ్ళెంబడి వాళ్ళని తీసుకొని బండి నడిపిస్తే నడుస్తుంది. ఇక నేను కొన్ని సపరేట్ అంటే అది మళ్ళీ ఆగం అయిపోతుంది. అట్లా రేవంత్ రెడ్డి ఏమంటా ఉంటాడంటే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా, రాబోయే ఎలక్షన్ లో 117 సీట్లతో గెలుస్తా అంటున్నాడు. ఏది సాధ్యమవుతుందా? అది అసాధ్యం, అది కుదరని పని. మళ్ళా ఏమో ఎలక్షన్ మూమెంట్ ఒక సంవత్సరం ముంగటే మళ్ళా ఏదైనా చమత్కారం చేసిన అనుకో చేయొచ్చు. లేకుంటే ఇప్పుడు ఎంతైనా పబ్లిక్ లో వ్యతిరేకమే ఉంది ఇప్పటివరకే. ఓకే, సో అంటే రాబోయే రోజుల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశాలు ఉంటుందా? ఏమో ఇప్పుడు మళ్ళా ఆయన రేవంత్ రెడ్డి ఏమైనా మార్పు తీసుకురావచ్చు. అయినా కానీ హైదరాబాద్ లో యూత్ ఎక్కువ అయిపోయింది, బీజేపీకి సపోర్టు, కొంచెం టిఆర్ఎస్ కు సపోర్ట్. అభివృద్ధి ఏమైనా కనిపిస్తుందా? అభివృద్ధి పరంగా డెవలప్మెంట్ కావచ్చు, ఏదైనా కనిపిస్తుందా? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఏమో మన టిఆర్ఎస్ చేసిందే ఉంది, కొత్తగా ఏం లేదు.
అది ఏది అంటే ఒక హైడ్రా పెట్టిన హైడ్రా అంటే కొంచెం చెరువుల కాడ అది కబ్జాలు చేసినాయి, కొంచెం అవి అవుతున్నాయి. అవి సంబంధించింది కానీ పబ్లిక్ కు సంబంధించింది కావాలి. ఇప్పుడు మీ ఏరియాలో ఇప్పుడు మీ లింగంపల్లి నియోజకవర్గం కిందికి వస్తుంది అంటున్నారు కాబట్టి మీ ఏరియాలో ఎట్లుంది మరి? ఇక్కడ లోకల్ గా ఎమ్మెల్యే కావచ్చు, లోకల్ గా కార్పొరేటర్, పాత కార్పొరేటర్లు కావచ్చు, వీళ్ళ పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి అసలు? కార్పొరేటర్ అంటే మా నాన్న రంగారావు ఉన్నాడు, రోజా మేడం. ఏవో అంత వాళ్ళు మనకు పబ్లిక్ లో ఉంటారు. ఇక్కడ జగన్ ఉన్నాడు, ఆయన పబ్లిక్ లో ఉంటాడు. కుద్లా ఏంది మన ఎమ్మెల్యే పర్మాస్ అంటే ఆర్కేపూడి గాంధీ అంటే మా అంత ఈ పార్టీ ఏ పార్టీ ఉంటే అటు. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ టీడీపీ ఉండే, టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వచ్చింది, టీఆర్ఎస్ నుంచి మళ్ళా అది అట్లా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.